వాళ్ళకు నేర్పడానికి ప్రవేశపెట్టి ఉన్న విషయాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే. ఎందుకంటే ఈరోజు సభాధ్యక్ష వహించిన పిటి మాస్టర్ గారికి, అలానే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మల్లారెడ్డి గారికి, అలానే భట్టు సుధాకర్ రెడ్డి గారికి, జనసేన అధ్యక్షులు మోడీ గారికి, అలానే భారతీయ జనతా పార్టీ పెద్దలు నాయకులు ప్రతి ఒక్కరికి, కూటమి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, అలానే విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు 170 దేశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి ఒక్క మండల కేంద్రంలో ప్రతి ఒక్క పాఠశాలలో ఈరోజు నరేంద్ర మోడీ గారి పిలుపులకు దేశమంతా ఈ యోగా దినోత్సవం జరుపుకోవడం ఎంతో అభినందనీయము. ఎందుకంటే ప్రభుత్వ పాలకులు, ప్రతి పెద్దలు, పిల్లలు, ప్రతి ఒక్కరూ కూడా యోగా అంటే మనసు శరీరం ఒకే చోటికి ఒకే విధంగా రావడాన్ని వేగ అంటారు. వేగ అనేది మనసును డిస్టర్బెన్స్ చేయకుండా మనం దాంట్లో ఏ విధంగా విద్యార్థులు కూడా మీరు చదువు ఎక్కువైంచి ఇబ్బంది పడేటప్పుడు టీచర్లు ఏదైనా ఇచ్చేసినప్పుడు మీరు కూడా మనసును ఈ విధంగా మనం చేసుకుంటే మన డిస్టర్బెన్స్ లేకుండా మనం కూడా ఒక సంతృప్తికరంగా మన విద్యార్థిని సారాలు ప్రతి ఉపాధ్యాయులకి విద్యార్థులకు ఇబ్బంది పెట్టడం కాదు. మీరు చదువుకుంటేనే సరస్వతిదేవి ఉంటేనే లక్ష్మీదేవి ఉంటది, అర్థం చేసుకోవాలా. విద్యార్థుల ద్వారా మీరు సరస్వతిదేవిని మర్చిపోకుండా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు చెప్పేది మీకోసమే. మీరు బాగుంటే ప్రతి రంగంలో రాణిస్తారు. వీళ్ళందరూ అంతర్జాతీయంగా, జిల్లా స్థాయిగా, రాష్ట్ర స్థాయిగా వీళ్ళందరూ వేగాలో సాధించిన ఫలితాలు మీలో కూడా ప్రతి ఒక్కరు రాణిస్తే మీరు కూడా ఈ స్టేజ్ ఇక్కడ కూర్చొని గోల్డ్ మెడల్ సాధించాలా. ఇది వాళ్ళు చూసి 20 మంది ఉంటే మీరు 40 మంది వచ్చే సంవత్సరానికి ఇదే సంవత్సరానికి మీరందరూ ఇదే స్థాయి మీద మరో 40 మంది తయారైతే మన పాఠశాల కూడా దూరాల మండలంలో అత్యున్నత స్థాయికి మన ఉన్నత పాఠశాల కూడా ఉంటుంది. ఎందుకంటే మన మండలంలో ఎదుగుబడిన ప్రాంతము, ఈ ప్రాంతంలో చదువు ముఖ్యము. మనం చదువుకుంటే లాయర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. అలానే మీరు కూడా ప్రతి ఉపాధ్యాయులు చెప్పేది ఖచ్చితంగా నేర్చుకొని వాళ్ళు చెప్పిన విధంగా మీరు కూడా పాటిస్తే రాబోయే రోజుల్లో మీరు కూడా ఇదే స్థాయిమైన పురస్కారాలు, స్థానాలు అన్ని అందుకోవడానికి, గోల్డ్ మెడల్ అందుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మన మండలంలో ఇప్పటి వరకే రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు కూడా చదువులో వేదవల్లే కానీ, ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కానీ ఎక్కడ కూడా మన జిల్లాలోనే మన పాఠశాలలో విద్యార్థులు సక్రమంగా క్రమశిక్షణగా వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారని మన 10th క్లాసు సాక్షర స్థాయిలో కూడా మన పాఠశాలలు మంచి పేరు వచ్చినాయి. కనుక ఆ పేరును కొడపకుండా మీరందరూ ప్రతి విద్యార్థి కూడా ఉపాధ్యాయులు చెప్పిన విధంగా చదువు నేర్చుకొని ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని నా యొక్క కోరిక. కనుక వచ్చే సంవత్సరంలో ఈ 20వ సంవత్సరానికి 140 మంది ఇక్కడ గోల్డ్ మెడల్ అందుకునే విధంగా రాష్ట్ర స్థాయి, అంతర్స్థాయి ఎదగాలని నా యొక్క కోరిక. కనుక ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఉదయం